మీరు భోజనం చేయగానే ఏదైనా స్వీట్ తినాలని ఆరాటపడుతున్నారా? చాక్లెట్లు, మిఠాయిలు కనిపిస్తే అస్సలు నియంత్రించుకోలేకపోతున్నారా? అయితే ఇది కేవలం మీ నాలుక రుచికి సంబంధించిన విషయం మాత్రమే కాదని గుర్తించండి. మీ శరీరంలో ఏదో అసమతుల్యత చోటు చేసుకుందని చెప్పడానికి ఇదొక సంకేతం కావచ్చు. ఆయుర్వేదం ఈ షుగర్ క్రేవింగ్స్ గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు హెల్త్ ఎక్స్పర్ట్. సాధారణంగా ఆకలి వేసినప్పుడు శరీరం ఏదైనా ఆహారం కోరుకుంటుంది. కాని ప్రత్యేకంగా తీపి మాత్రమే కావాలని పట్టుబట్టడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మీరు అధిక కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగి మళ్లీ అంతే వేగంగా పడిపోతుంది. ఈ సమయంలో మెదడు తక్షణ శక్తి కోసం తీపిని కోరుకుంటుంది. ఇది ప్రీ డయాబెటిస్ లక్షణం కూడా కావచ్చు. మనకు ఒత్తిడి కలిగినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మనల్ని తక్షణ ఉపశమనం కోసం చక్కెర లేదా జంక్ ఫుడ్ వైపు నడిపిస్తుంది. సరిగ్గా నిద్రపోని వారిలో ఆకలిని ప్రేరేపించే గ్రెల్లిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది తీపి పదార్థాల మీద కోరికను విపరీతంగా పెంచుతుంది. శరీరంలో మెగ్నీషియం, క్రోమియం లేదా జింక్ వంటి ఖనిజాల లోపమున్నప్పుడు కూడా తీపి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉన్నప్పుడు ఎటువంటి విపరీతమైన కోరికలు కలగవు. శరీరంలో వాతం పెరిగినప్పుడు మనసు అస్థిరంగా మారుతుంది. ఆ సమయంలో మనసును ప్రశాంతపరచడానికి శరీరం తీపిని ఆశిస్తుంది. పిత్తదోష అసమతుల్యత వల్ల కూడా శరీరంలో వేడి పెరిగి చల్లని, తీపి పదార్థాల మీద ధ్యాస మళ్లుతుంది. నిరంతరం తీపి తినాలనే కోరికను నియంత్రించుకోడానికి ఈ చిట్కాలు పాటించండి. మీ భోజనంలో పప్పుధాన్యాలు, గుడ్లు, పాలు వంటి ప్రోటీనున్న ఆహారం చేర్చుకోండి. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది. ఒక్కోసారి దాహాన్నే మన మెదడు ఆకలిగా పొరబడుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఒక గ్లాసు నీరు తాగి చూడండి. చక్కెరకు బదులుగా సహజసిద్ధంగా ఉండే తీపి ఉండే పండ్లు, ఖర్జూరాలు లేదా బెల్లం తక్కువ పరిమాణంలో తీసుకోండి. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. మీకు ఈ కోరిక అదుపులో లేకపోతే, అతిగా దాహం, తరచుగా మూత్రవిసర్జన వంటి లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి రక్తపరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.